కానీ చాలా మంది జిమ్‌కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే జిమ్ ఆపేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మాకు తర్వాత అని చాలా మంది అంటుంటారు. అండ్ కొంతమంది ఆర్టిస్టులు కూడా ఎవరైతే ఉన్నారో అప్పట్లో జిమ్ చేసి బాగున్నారు, హెల్తీగా ఉన్నారు. జిమ్ ఆపేసిన తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. లావు కావడం కానివ్వండి, రకరకాల డిసీజ్ వస్తాయని. ఇది అపోహనా లేకుంటే రియల్‌గా అవుతాయా అండి? ఇప్పుడు నేను అదే అన్నా అప్పట్లో బాడీ ఉండి ఇప్పుడు ఇట్లున్నారంటే గైనకోమాస్టియా అని, బూబ్స్ ఉబ్బడము, ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే అప్పట్లో స్టెరాయిడ్స్ ఎక్కువ ఏమైనా తీసుకోండి, లేకపోతే హెల్త్ ఇష్యూస్ కూడా అనుకోవచ్చు. బట్ ఒక్కసారి జిమ్ చేసిన వ్యక్తి బ్యాలెన్స్ తప్పాడు, మళ్ళీ రొటీన్ వెళ్ళిపోయాడంటే ఈ సఫరింగ్ విత్ సంథింగ్, అంటే తన బాధలో వేరే బాధలో ఉన్నాడని నేనైతే 100-200% చెప్పేస్తాను అనమాట. ఒక్కసారి జిమ్ చేసిన వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ కానీ ఇది కానీ ఎలా ఉందంటే, అది చేయకపోతే పొద్దున్న లేచిన వెంటనే టీ తాకపోతే కొంతమందికి ఇది ఉంటుంది చూడు, ఇది కూడా అంతే అనమాట. జిమ్ రెగ్యులర్ గా చేసే వ్యక్తి కొన్ని ఇయర్స్ పాటు చేయలేకుండా ఉన్నాడంటే వాడికి ఒక రకమైన ఇది షివరింగ్ అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. కొంతమంది సిగరెట్ తాగితేనే ఇది వస్తుంది, మోషన్ వస్తుంది. ఇది కూడా అంతే అనమాట. జిమ్ చేయకపోతే కానీ దాన్ని చేయడం వల్ల అది హెల్త్ డ్యామేజ్ చేస్తుంది. ఇది చేయడం వల్ల నీ గ్రోత్ కి వెళ్ళిపోతుంది. కాబట్టి జిమ్ ఆ ఆతృత ఉన్న వాళ్ళు ఎప్పటికీ ఎక్సర్సైజెస్, జిమ్ పోయినా పోకపోయినా కూడా ఎక్సర్సైజెస్ చేస్తూనే ఉంటారనమాట. మనకి రకరకాల స్ట్రెంత్ ట్రైనింగ్ వచ్చాయి. కెటిల్ బాల్ అని అది వచ్చింది, స్ట్రెంత్ ట్రైనింగ్, రెసిస్టెన్స్ బ్యాండ్స్ యూజ్ చేస్తారు. కొంతమంది ఏం లేకుండానే బాడీ వెయిట్ పైననే బాడీ వెయిట్ చేసుకొని కూడా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఉన్నారు. యోగా కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ కింద వస్తుంది. వేరే కూడా ఉన్నాయి. బట్ తెలియక చాలా మంది అట్లా తప్పులు చేస్తుంటారు. అట్లా ఏం లేదు, బాడీ అనేది ఏం కాదు, చేసుకుంటూ పోవాలి అంతే అనమాట. వాళ్ళు సఫరింగ్ లో చాలా మంది మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. హెల్త్ కండిషన్స్ వల్ల బాడీ అట్లా డిస్లార్జ్ అంటే అన్సిమెట్రీ అవుతుంది, కానీ నార్మల్ గా అంటే కాదనమాట. అంటే కొన్ని మనం చూసాం జిమ్ చేసేటప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ జిమ్ వెళ్ళాలంటే చాలా మంది భయపడుతున్నారు. హార్ట్ స్ట్రోక్ వస్తుంది, బాడీ లూజ్ అయిపోతుంది, బాడీలో స్టెమినా ఉండదని చెప్తుంటారు. ఇది హార్ట్ స్ట్రోక్స్ రావడానికి రీజన్ ఏంటిది? ఇది పర్ఫెక్ట్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే చాలా మంది తెలియక విచిత్రంగా కార్డియో చేసేయడము. ఫుడ్ చూడండి, ఒక స్టేట్మెంట్లో కూడా చెప్పాడు ఆయన, ఎవరు ఎన్టీఆర్ ఎవరో చెప్పారనమాట, 80% ఫుడ్ అయితే 20% ఎక్సర్సైజ్ అని చెప్పాడు ర్యాండమ్. బట్ అది ఓకే, కానీ నేను చెప్పేది ఏంటంటే 60-70% నువ్వు ఫుడ్ పైన ఫోకస్ చేయాలి. ఎంత ఎక్సర్సైజ్ చేసినప్పటికీ ఎండ్ ఆఫ్ ది డే అది, ఇప్పుడు లిటరల్ చెప్పాలంటే నువ్వు ఒక బాగా ఫుల్ ఎక్సర్సైజ్ ఒక గంటన్నర చేసావు, పోయి అర్ధ కేజీ చికెన్ తిన్నావు, పొద్దున్న కేజీ చికెన్ తిన్నావు, మధ్యాహ్నం అంతే తిన్నావు, రాత్రి కూడా అదే తిన్నావు. ఫైబర్ ఏది, నువ్వు జ్యూసెస్ ఏవి, ప్రోటీన్ కానీ ఫ్యాట్స్ కానీ ఇవన్నీ ఏంటి, మొత్తం నువ్వు ప్రోటీన్ అనుకొని ఎక్కువ తినేసి బాడీ మసిల్ బల్క్ కనిపిస్తుంది. మరి మనిషి చూడడానికి హెల్తీ అనుకుంటాం, బట్ లోపల అంతా డొల్ల, అంటే అట్లా అనమాట. ఇప్పుడు ఫైబర్ లేకపోవడం వల్ల ఫ్యాట్, అంటే ఎక్కువ నాన్ వెజ్ విచిత్రంగా తిని ప్రోటీన్ అనేసి ఎక్కువ ఇవే కన్సెప్ట్ చేయడం వల్ల లిపిడ్ ప్రొఫైల్, ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ పెరగడం వల్ల హార్ట్ అటాక్ ఛాన్సెస్ హై ఉంటాయన్నమాట. నువ్వు అప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇయర్లీ వన్స్ కానీ సబ్స్క్రిప్షన్ తీసుకొని కానీ అన్ని చెక్, హార్ట్ రేట్ కానీ, లేకపోతే ఇందాక లిపిడ్ ప్రొఫైల్ కానీ. మోస్ట్ జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఎక్కువ నాన్ వెజ్ కంటెంట్ తీసుకునే వాళ్ళు ఆల్మోస్ట్ లిపిడ్ ప్రొఫైల్ కంపల్సరీ చేయించుకోవాల్సిందే. ఎవరైతే ఇట్లా రిస్క్ చేసి తింటారో అట్లా నువ్వు వెజిటేరియన్ డైట్ ఫాలో అవుతూ నాన్ వెజ్ కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటూ ప్రోటీన్ బ్యాలెన్స్ చేసుకుంటుంటే ఏం కాదనమాట. సో అట్లా.